హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇక్కడైతే ఏంటి అక్క ఏ వీడియో పెడుతుందని అనుకుంటున్నారా? చాలామంది అడిగారు కదా, ఖుషి ఎందుకు ఒక్కతే ఉంది, ఏమైంది అసలు, ఎందుకు వాళ్ళ మమ్మీ రాలేదా, ఒకతే బాగుంటుందా, ఏడవట్లేదా, పాలు తాగట్లేదా, అది ఇదని చాలామంది అడుగుతున్నారు కదా. అవును, ఖుషి ఒక్కతే వచ్చిందండి. వాళ్ళ మమ్మీ రాలేదంటే చెల్లి రాలేదనమాట. ఎందుకంటే చెల్లికి చాలా 1 వీక్ ముందు నుంచి చాలా స్టమక్ పెయిన్, నడుము నొప్పి బాగా వస్తుందన్నమాట. అసలు ఎందుకు వస్తుందో తెలియట్లేదని, ఇంకా 1 వీక్ నుంచి అసలు భరించలేనంత నొప్పి అంట, కడుపులో కానీ నడుములో కానీ. ఇంకా అందుకే అక్కడ ఉంటే ఇక బాగా ఏడుస్తుందని చెప్పేసి, ఊరికే చెల్లని ఇంకా సతాయిస్తుందని చెప్పేసి మేము ఏం చేసినామంటే మా దగ్గర తీసుకొచ్చుకున్నాము. ఇక హనీ కుట్టి బంటితోటి ఆడుకుంటూ అలాగే మంచిగా తింటుందని చెప్పేసి అయితే మాతోనే తెచ్చుకుని మా దగ్గర తీసుకొచ్చుకున్నాం అనమాట. ఇంకా తర్వాత మేము కూడా హాలిడేస్ అయిపోతే వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి, అలాగే తర్వాత ఇంకా వాళ్ళ మమ్మీని బాగా సతాయిస్తుందని చెప్పేసి ముందే తనకు కడుపు నొప్పి అలాగే నడుము నొప్పి బాగా వస్తుంది కదా, ఇంకా మీదనే పడడము, ఎత్తుకోమనడము, ఊకే సతాయించడం అలా చేస్తుందంట. అందుకే మేమైతే ఇంకా మేమే తెచ్చుకున్నాం అనమాట. ఇంకా దాని తర్వాత అసలు చెల్లికి అసలు ఘోరంగా పెయిన్ అనమాట. ఇంకా దానివల్ల భరించలేకపోతుంది. ఇంకా హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేసినాము. మేడంని అడిగితే ఇవాళ ఒక రోజు హాస్పిటల్లో ఉండాలని చెప్పారనమాట. అందుకే హాస్పిటల్కి వచ్చారు. చెల్లి ఉన్న మరిది ఫస్ట్ వచ్చారు. ఇంకా దాని తర్వాత ఇంకా మమ్మీ వచ్చింది. పాపం మమ్మీకి చేతన అవ్వట్లేదు కదా. ఇక ఈ ఆపరేషన్ ఎక్కడైందో కానీ మమ్మీకి అప్పటి నుంచి అసలు తల తిరగడం స్టార్ట్ అయిందనమాట. ఊకే మమ్మీకి తల తిరుగుతుంది. అందుకే మమ్మీ ఇంకా ఉండలేకపోతుంది అనమాట. మమ్మీ నువ్వు ఉండిపో అయితే నైట్ 6కి ఈవినింగ్ 6కి జాయిన్ చేసాము. ఇంకా నైట్ అంతా అబ్జర్వేషన్లో ఉండాలి అని చెప్పారు. అందుకే ఇంకా నైట్ అంతా ఉండాలి అంటే ఇంకా ఎవరో ఒకరు ఉండాలిగా చెల్లె దగ్గర అని చెప్పేసి నేనైతే వచ్చేసిన. ఇంకా హనీకుట్టి బంటిని అయితే ఎవరిని తీసుకురాలేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఇక్కడ హాస్పిటల్కి వస్తే ఏడుస్తారు ఇంకా అని చెప్పేసి ఫస్ట్ చెల్లె దగ్గరనే అందరిని అక్కడ పెట్టేసి వచ్చేసిన అనమాట. ఇంకా మమ్మీ 9 o'clock వరకు ఉన్నది నైట్, వెళ్ళిపోయింది. చెల్లిదేమో 2 to 9 వరకు డ్యూటీ అనమాట. చిన్న చెల్లి కూడా 9 వరకు డ్యూటీ అయిపోగానే నా దగ్గరికి వచ్చేసింది. అక్క నువ్వు ఒకదానివే ఉంటావు కదా అని. ఇక్కడ పాపం దానికి బాగా పెయిన్ వస్తుంది. ఇంకా పెయిన్ కొంచెం నవ్విస్తే కూడా తగ్గుతుంది కదా అన్నట్టుగా వాళ్ళ హస్బెండ్ ఇంకా నవ్విస్తున్నారు పాపం. ఇంకా నేను ఏదో చెప్తున్నా, వాళ్ళ హస్బెండ్ ఏదో చెప్తున్నారు. ఇంకా అట్లా నవ్విస్తూ ఉంటే కొంచెం నడుము నొప్పి కానీ పెయిన్ కానీ ఇంకా ఎక్కువ ఉండదు కదా అన్నట్టుగా నవ్విస్తున్నారు పాపం. ఎందుకో ఆ కుట్ల దగ్గర మన పొత్తి కడుపు ఉంటుంది కదా, దాని దగ్గర బాగా నొప్పి వస్తుందంట. ఇంకా దానివల్ల హాస్పిటల్ జాయిన్, దానికి అపెండిక్స్ ఆపరేషన్ కూడా అయిందనమాట. ఇంకా దానివల్ల ఫుల్ పెయిన్, ఇక ఆ పెయిన్ భరించలేకపోతుంది. అందుకే హాస్పిటల్ అయితే అడ్మిట్ చేసినాము. ఇంకా మేము నవ్విస్తూ ఉంటే నవ్వుతుంది. వాళ్ళ ఎంతైనా కానీ హస్బెండ్ పక్క నుండి నవ్విస్తూ ఉంటే ఇంకా ఆ నొప్పి అనేది అంత తెలియదు కదా, అది భరించలేకపోతుంది. తర్వాత ఇంకా చెల్లెకి నైట్ డ్యూటీ అయిపోగానే అంటే ఈవినింగ్ డ్యూటీ అయిపోగానే 9 వరకు నా దగ్గరకు వచ్చింది చిన్న చెల్లె. అక్క నువ్వు ఒక్కదాని ఎట్లా ఉంటావు, నేను కూడా ఉంటాను నీతో పాటు అని చెప్పేసి చిన్న చెల్లె కూడా వచ్చింది. పాపం దానికి ఫుల్ జలుబు. ఇంకా అది రోజంతా ఏమంటారు హాస్పిటల్లో డ్యూటీ చేసి వచ్చింది. ఇంకా అయినా సరే అక్క నీతో ఉంటా ఏం కాదని అన్నది. నేనేమో వద్దులే చిట్టిగా నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను ఉంటాను, నేను బాగున్నారు కదా ఇద్దరం ఉంటా అన్నా కానీ అసలు అది వినలేదనమాట. ఇంకా ఏం కాదు అక్క నువ్వు ఒక్కదాని ఏముంటావని చెప్పేసి నేను చెల్లి అయితే ఇద్దరం కలిసి ఉన్నాము. ఇంకా ఇవి నైట్ అనమాట 12 o'clockకి. అసలు దానికి నైట్ అంతా భరించలేని పెయిన్స్. మీకు అనిపించవచ్చు ఏంటక్క ఎంతగానో పెయిన్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి. అసలు అది ఏంటంటే మేమందరం ఇంట్లో కొంచెం గుడ్ న్యూస్ అని అనుకున్నాం అనమాట. ఇంకా ఎందుకంటే కొంచెం మనకు ఆ టైంలో కూడా ఆగిపోతే కూడా పీరియడ్స్ ఆగిపోతే కూడా గుడ్ న్యూస్ అని అనుకుంటాం కదా, మేము అలా అనుకున్నాం అనమాట. కానీ ఇంకా అది 1 month అంటే 2-3 monthsది అనుకోకుండా బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా దానివల్ల ఇంకా నైట్ నుంచి ఆ పెయిన్ వల్ల ఇంకా ఇంకా బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా దానివల్ల ఇక హాస్పిటల్ అయితే జాయిన్ చేసినాం. నైట్ అంతా ఉంచినాము. ఇంకా మార్నింగ్ వరకు కొంచెం క్యూర్ అయిపోతుంది ఏం కాదు అని అన్నారు అనమాట. ఇంకా సెలైన్స్ కూడా ఎక్కించారు చెల్లెకి, ఇంజక్షన్స్ వేసారు, పెయిన్ కొంచెం తగ్గడానికి ఇంజక్షన్ వేసారు, అలాగే సెలైన్స్ కూడా ఎక్కించారు అనమాట. ఇంకా నైట్ అంతా అక్కడే ఉన్నాము. మార్నింగ్ ఇది 8-10 వరకు అనమాట. ఇంకా పొద్దున్న తీసుకొచ్చి అయితే ఇక ఇడ్లీ తినిపించి చాయ్ తాగించినాము. మార్నింగ్ ఇంకా డాక్టర్ వచ్చి ఓకే ఇంటికి వెళ్ళొచ్చు, ఇప్పుడు ఓకే క్యూర్ అయిపోతుంది, టాబ్లెట్స్ రాసిస్తానన్నారు. ఇంకా క్యానిలా తీసారు అనమాట. క్యానిలా అయితే ఏదో సింపుల్గా ఏదో ఇట్లా తీసి పడేసారు అనమాట. అట్లా తీసేసిండ్రు. చెల్లెని వేయిందక్క ఏదో ఉట్టిగానే ఇట్లా గుంజి పడేసారు అని చెల్లె అంటుంది. ఇంక ఇక్కడైతే ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా చెల్లె మొహం మొత్తం పాపం డల్ అయిపోయింది.
ఇంకా నేను చెల్లె ఇంకో చెల్లె అసలు నైట్ అంతా మాకు కంప్లీట్ నిద్ర లేదు. ఎందుకంటే దాని పెయిన్ వస్తున్న కొద్దీ అక్క 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 అని ఒకటే అనడం అనమాట. ఇంకా దానివల్ల ఇంకా నైట్ అంతా నిద్ర లేదు. పాపం మా మొహాలన్నీ, చెల్లె మొహం కూడా పాపం డల్ అయిపోయింది. ఇంకా ఫుల్ ఆ పెయిన్ కొంచెం అట్లానే ఉంది. ఇంకా దాని తర్వాత ఇంటికి వచ్చేసినాం. ఇంటికి రాగానే కుట్టి ఉరికొచ్చింది అనమాట, పిన్ని అని చెప్పేసి. ఇంకా వద్దు నాన్న, నువ్వు అట్టే ఉండు. ఇంకెవరైనా సరే మనం హాస్పిటల్స్ నుంచి రాగానే ఫస్ట్ కలవద్దు కదా పిల్లల్ని, మనం కొంచెం ఫ్రెష్ అప్ అయినాక కలిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి పాపం వాళ్ళ పిన్ని దగ్గర కురుకుతుంది కుట్టి. దానికి తెలియదు కదా. అయితే వాళ్ళ పిన్ని నుండి ఆగు మమ్మీ రాకు దగ్గరికి అని చెప్తుంది అనమాట. ఇంకా అందుకే ఖుషిని అయితే ఇంటికి తీసుకొచ్చుకున్నాము. ఇదే అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.